ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ మరో వీడియో విడుదల చేశారు. అరవ శ్రీధర్ పై జనసేన కమిటీ రిపోర్టు ఇంతవరకు రాలేదని, కమిటీ రిపోర్టు రాకుండా పార్టీ కార్యక్రమాలకు ఎలా హాజరవుతారని ఆమె ప్రశ్నించారు. లేదంటే ఇంటర్నల్ గా శ్రీధర్ కు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారా అని నిలదీశారు. రైల్వే కోడూరు ముక్కవారిపల్లిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో అరవ శ్రీధర్ పాల్గొన్నారు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై హర్షవీణ ప్రశ్నించారు. కమిటీ పేరుతో జనసేన కాలయాపన చేస్తోందని, అరవ శ్రీధర్ పై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ మరో వీడియో విడుదల చేశారు. అరవ శ్రీధర్ పై జనసేన కమిటీ రిపోర్టు ఇంతవరకు రాలేదని, కమిటీ రిపోర్టు రాకుండా పార్టీ కార్యక్రమాలకు ఎలా హాజరవుతారని ఆమె ప్రశ్నించారు. లేదంటే ఇంటర్నల్ గా శ్రీధర్ కు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారా అని నిలదీశారు. రైల్వే కోడూరు ముక్కవారిపల్లిలో జరిగిన పార్టీ కార్యక్రమాల్లో అరవ శ్రీధర్ పాల్గొన్నారు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై హర్షవీణ ప్రశ్నించారు. కమిటీ పేరుతో జనసేన కాలయాపన చేస్తోందని, అరవ శ్రీధర్ పై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కమిటీ వేశారు. నేను నా గురించి మీడియాకి వెల్లడించినప్పుడు, ఎక్స్పోజ్ అయినప్పుడు జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు సహృదయంతో ఒక కమిటీ వేశారు అరవ శ్రీధర్ ఎమ్మెల్యే మీద. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ కార్యక్రమాల్లో, ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేసి ఆ లెటర్లో ఉంది. అలాగే కమిటీ వాళ్ళు వచ్చి 2 నెలలు అవుతుంది, 1.5 నెల అవుతుంది. ఎటువంటి రిపోర్ట్ లేదు. రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ ప్రోగ్రామ్స్కి శ్రీధర్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, అటెండ్ అవ్వకూడదు అనేది ఆ పార్టీ అధినేత నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఈరోజు 20వ తారీఖు మార్చిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పార్టీ కండువాని ధరించి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ఫొటోస్ని బహిరంగంగా సోషల్ మీడియాలో అందరూ అప్లోడ్ చేయడం జరిగింది. అందరూ అనగా అరవ శ్రీధర్, ముక్క రూపానంద్ రెడ్డి, ముక్క వరలక్ష్మి వీళ్ళందరూ అప్లోడ్ చేయడం జరిగింది. ఎలా అప్లోడ్ చేశారో అనేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నేను క్వశ్చన్ చేస్తున్నాను. సార్, మీరు ఇంటర్నల్గా ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా? క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారా శ్రీధర్కి? అంత బహిరంగంగా జనసేన కండువా వేసుకున్నాడు అంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి మీరు క్లియరెన్స్ ఇచ్చారా? రిపోర్ట్ ఇచ్చారా ఇంటర్నల్గా? ఒకవేళ అలాంటి రిపోర్ట్ ఏమన్నా ఇస్తే నాకు కూడా తెలియజేయండి దయచేసి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ మరో వీడియో విడుదల చేశారు. అరవ శ్రీధర్ పై జనసేన కమిటీ రిపోర్టు ఇంతవరకు రాలేదని, కమిటీ రిపోర్టు రాకుండా పార్టీ కార్యక్రమాలకు ఎలా హాజరవుతారని ఆమె ప్రశ్నించారు. లేదంటే ఇంటర్నల్ గా శ్రీధర్ కు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారా అని నిలదీశారు. రైల్వే కోడూరు ముక్కవారిపల్లిలో జరిగిన పార్టీ కార్యక్రమాల్లో అరవ శ్రీధర్ పాల్గొన్నారు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై హర్షవీణ ప్రశ్నించారు. కమిటీ పేరుతో జనసేన కాలయాపన చేస్తోందని, అరవ శ్రీధర్ పై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. వీళ్ళందరూ నేను నా గురించి నా బాధని మీడియాకి వెల్లడించినప్పుడు, ఎక్స్పోజ్ అయినప్పుడు జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు సహృదయంతో ఒక కమిటీ వేశారు అరవ శ్రీధర్ ఎమ్మెల్యే మీద. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ కార్యక్రమాల్లో, ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేసి ఆ లెటర్లో ఉంది. అలాగే కమిటీ వాళ్ళు వచ్చి 2 నెలలు అవుతుంది,
1.5 నెల అవుతుంది. ఎటువంటి రిపోర్ట్ లేదు. రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ ప్రోగ్రామ్స్కి శ్రీధర్ అటెండ్ అవ్వకూడదు అనేది ఆ పార్టీ అధినేత నిర్ణయించిన విషయం అందరికీ తెలిసింది. కాకపోతే ఈరోజు 20వ తారీఖు మార్చిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పార్టీ కండువాని ధరించి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ఫొటోస్ని బహిరంగంగా సోషల్ మీడియాలో అందరూ అప్లోడ్ చేయడం జరిగింది. అందరూ అనగా అరవ శ్రీధర్, ముక్క రూపానంద్ రెడ్డి, ముక్క వరలక్ష్మి వీళ్ళందరూ అప్లోడ్ చేయడం జరిగింది. ఎలా అప్లోడ్ చేశారో అనేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నేను క్వశ్చన్ చేస్తున్నాను. సార్, మీరు ఇంటర్నల్గా ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా? క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారా శ్రీధర్కి? అంత బహిరంగంగా జనసేన కండువా వేసుకున్నాడు అంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి మీరు క్లియరెన్స్ ఇచ్చారా? రిపోర్ట్ ఇచ్చారా ఇంటర్నల్గా? ఒకవేళ అలాంటి రిపోర్ట్ ఏమన్నా ఇస్తే నాకు కూడా